విజయవాడ ఏ కన్వెన్షన్ లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీలో చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఏకగ్రీవ తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కూటమి ఎమ్మెల్యేలు పంపనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరితో పాటు కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. ఇక రాష్ట్రంలో అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. కూటమి ఎలా ఉండాలో అందరూ కలిసికట్టుగా చూపించామని తెలిపారు. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదన్న పవన్ 5 కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు. అభివృద్ధిని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. చంద్రబాబు నాయకత్వం, అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని విపత్కర పరిస్థితులు తెలుసు. మనందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టుగా ఉండి అద్భుతమైన మెజారిటీలతోటి 164 శాసనసభ స్థానాలని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. అద్భుతమైన విజయం. 21 పార్లమెంట్ సభ్యుల్ని మన సెంట్రల్ హాల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ విజయం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి విజయం దేశం మొత్తం చాలా ఒక స్ఫూర్తినిచ్చింది. ప్రతి ఒక్కరి విజయాన్ని వారి వారి రాష్ట్రాల్లో ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, ఒక్క ఓటు చీలకుండా అలయన్స్ అంటే ఎలా ఉండాలి అనేది మన ఆంధ్ర ప్రాంత ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరం కలిసి కట్టుగా చూపించాం. 2021 మార్చి 14 ఇప్పటం సభలో నేను ఒకటే తెలియజేసుకున్నాను. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వను. ఆ మాట మీద ఉన్నాం, ఆ మాట మీద నిలబడ్డాం. ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, తగ్గాం, కానీ నిలబడ్డాం. ప్రజల నమ్మకాన్ని పెంచాం. అద్భుతమైన మెజారిటీతో ఈ రోజున మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. చాలా మాటలు ఇచ్చాం. పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం. ఇది కక్ష సాధింపులకి సమయం కాదు, ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు. ఇది 5 కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. మన మీద మనందరం ఉమ్మడిగా, మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, అభివృద్ధి పథంలో నడిపించాలి. కసిగా ఓటేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. విజయం నుంచి పాఠాలు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 3 పార్టీల లక్ష్యం ప్రజా సంక్షేమమేనని స్పష్టం చేశారు. 3 పార్టీల కలయిక త్రివేణి సంగమం లాంటిదని అభివర్ణించారు. సభా నాయకుడిగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రతిపాదనను సమర్థిస్తున్నట్లు పురంధరేశ్వరి ప్రకటించారు. విజయాన్ని మనం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు. ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నిక జరిగిన తీరు మాత్రమే కాదు, 3 పార్టీల మధ్య ఏర్పడినటువంటి సమన్వయం ఒక రకంగా యావత్ భారతదేశానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి అని చెప్పి ఢిల్లీలో మాట్లాడుకున్నటువంటి మాట కేవలం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి మాత్రమే కాకుండా ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలుగు ప్రజలు గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఒక విధ్వంసకర పాలన, విద్వేషపూరిత పాలన, కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో సంక్షేమం, నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు
దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు. ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు. అనూహ్యమైనటువంటి విజయాన్ని మనం సాధించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో తెలియజేశారు. ఏ విధంగా ఢిల్లీలో మేము కూర్చున్నటువంటి సందర్భంలో ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా తనను ఎన్నుకున్నందుకు కూటమి నేతలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని వెల్లడించారు. 100% 3 పార్టీల నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేశారని తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ట గౌరవం పెరిగిందని చంద్రబాబు చెప్పారు. అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడిగా ఎన్డీఏ శాసనసభ నాయకుడు ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను కూడా చాలా ఎన్నికలు చూశాను. ఈసారి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్ళీ నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మీరందరూ కలిసి నన్ను శాసనసభ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ దగ్గరలో కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడుతో పాటు మరికొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సామాజిక వర్గాలతో పాటు సీనియర్లు, జూనియర్లు, మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ కూర్పు ఉంటుందని చెప్తున్నారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకు ఎమ్మెల్యేలు పైరవీలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బ్రహ్మం అందిస్తారు. 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే నేపథ్యంలో ఆయనతో పాటుగా మరికొందరు కూడా మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నటువంటి ప్రాసెస్ అయితే ఈ రోజు అయితే జరగబోతుంది. మరొక 24 గంటల్లో జరగబోయే ఏదైతే ప్రమాణ స్వీకార మహోత్సవాలు ఉన్నాయో ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి కేసరపల్లి సమీపంలో ఇప్పటికే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఇప్పటికే మొన్న జరిగినటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలకు సంబంధించి 15 నియోజకవర్గాల్లో 15 కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు అయితే ఘన విజయం సాధించారు. అదేవిధంగా 2 ఎంపీ స్థానాల్లో కూడా 2 ఎన్డీఏ కూటమి అభ్యర్థులే కైవసం చేసుకోవడం జరిగింది. ఇటు నర్సాపురం నియోజకవర్గం నుంచి ఇప్పటికే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆల్రెడీ ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్నికైన నేపథ్యంలోనే ఆయనకి ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడు కూడా ఎంపీగా ఎన్నికైనప్పుడు కూడా ఆయన మంత్రివర్గంలో చోటు తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇటు ఏలూరు పార్లమెంట్కి సంబంధించి పుట్ట మహేష్ యాదవ్ కూడా అత్యధిక మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. మొత్తానికి ఎవరైతే మిగిలినటువంటి 15 నియోజకవర్గాలకు సంబంధించి ఇటు కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అతి భారీగా మెజారిటీతో అందరూ గెలిచిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే రేపు జరగబోయే ఏదైతే ప్రమాణ స్వీకారాలు ఉన్నాయో మంత్రివర్గానికి సంబంధించి ఇప్పటికే ఆశావాదులు అయితే ఎక్కువైతున్నారు. ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ సీనియర్లు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనప్పుడు కూడా ఇటు మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రివర్గ రేపు ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తాను అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆశావాదులు కూడా ఇప్పటికే అనేక మార్లు చంద్రబాబు నాయుడును అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇటు కూటమికి సంబంధించి ఎవరైతే జనసేన పార్టీ ఉందో జనసేన పార్టీకి సంబంధించి 4 మంత్రులకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి 2 మంత్రులకి ఇచ్చిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి మనం చూసుకుంటే రేపు జరగబోయేటువంటి ఏదైతే ప్రమాణ స్వీకార మహోత్సవం ఉందో ఎవరికి చోటు దక్కుతుందా అనేది ఉత్కంఠత భరితంగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే 3
3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నిమ్మల రామానాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పాలకొల నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. ఇది సీనియర్ నాయకుడిగా గతంలో కూడా టీడీఎల్పీ సిఎల్పీ నాయకుడు కూడా శాసనసభలో పనిచేసినటువంటి సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు. ఆయనకి తప్పనిసరిగా ఆయనకి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశిస్తున్నారు. అదేవిధంగా పితాని సత్యనారాయణ ఇప్పటికే అనేక మార్లు ఆయన ఏదైతే ఆచంట నియోజకవర్గం నుంచి కూడా ఆయన గెలవటం, అదేవిధంగా పలుమార్లు ఆయన మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అతను కూడా మరోసారి అవకాశం దక్కుతుందని చూస్తున్నారు. మరోపక్క ఇటు జనసేన పార్టీ సంబంధించి ఇప్పటికే నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి భీమవరం శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు అనూహ్యంగా జనసేనలో చేరటం, అదేవిధంగా అతి భారీగా ఆయన కూడా గెలవటం నేపథ్యంలో ఆయన కూడా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి జనసేన పార్టీ నుంచి ఆయన కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరో పక్కన మనం చూసుకున్నట్టయితే ఉండి నియోజకవర్గం ట్రిపుల్-ఆర్గా పేరుగాంచినటువంటి ఎవరైతే రఘురామ కృష్ణరాజు ఉన్నారో రఘురామ కృష్ణరాజు కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఆయనకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఇటు పక్కన మనం చూసుకున్నట్టయితే ఎవరైతే బీజేపీ పార్టీకి సంబంధించి ఏలూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా కామినేని శ్రీనివాస్ బీజేపీ పార్టీ నుంచి గెలవడం, అదేవిధంగా ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆయన కూడా మరోసారి కూడా బీజేపీ పార్టీ నుంచి ఆయన కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. సీనియర్లకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, లేదా యువతను తీసుకోవాలా, మహిళలకి అయితే ఏ విధమైనటువంటి స్థానం కల్పించాలని మీద అనేక మార్లు ఆయన కసరత్తు చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఫైనల్ లిస్ట్ కూడా తయారైనటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా ఇటు సీనియారిటీ ప్రకారం నేను చెప్పినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్న వారికి ఇస్తారా, లేకపోతే ప్రాధాన్యత బట్టి అంటే సామాజిక వర్గాలు కావచ్చు, లేకపోతే యువత కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా అన్ని కోణాల్లో కూడా పరిశీలించిన మీదపై రేపు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం. ఏదేమైనప్పుడు కూడా జిల్లా వ్యాప్తంగా అయితే చూసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి సుమారుగా 7-8 మంది సుమారుగా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే వీరందరినీ కూడా ఎవరైతే మంత్రి పదవి దక్కలేదో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి బొచ్చగించే ప్రయత్నాలు కూడా ఇప్పటికే ఆల్రెడీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మనం చూసుకుంటే మరొక 24 గంటల చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే విజయవాడలో ఘనంగా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి. కెమెరా శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.